హలో మూవీల వారు సందర్లో ఉన్నారు, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా మనకి ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇవాళ మన మూవీ ముచ్చట్లో మనకు కనుక చూసుకుంటే అప్కమింగ్ 2025 నుంచి 2026 వరకు వచ్చే మన తెలుగు మూవీ పాన్ ఇండియా లిస్ట్ అనమాట. ఇంక మనకు ఫస్ట్ మూవీ వచ్చేసి ఇండియన్ 2 అనమాట. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి. ఈ ఇండియన్ 2 మూవీ బడ్జెట్ వచ్చేసి 300 crores అనమాట. మరి ఇందులో మనకు వచ్చేసి కొత్తగా మనకి ఏ టెక్నాలజీని అయితే వాడబోతున్నారంటే మనకి ఎక్స్పైర్ అయిపోయిన యాక్టర్స్ని కూడా చనిపోయిన యాక్టర్స్ని కూడా మనకు వచ్చేసి రీక్రియేట్ చేయడానికి ఏఐని అయితే వాడుతున్నారనమాట. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మనకి నెక్స్ట్ కనుక చూసుకుంటే కల్కి 2898 AD అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి 600 crores మనకైతే భారీ బడ్జెట్తో వస్తుంది. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పటికే మనకు వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్తో మనకైతే తెలుగు ఐరన్ మ్యాన్గా మన ప్రభాస్ గారు అయితే మరి అందరూ అయితే మాట్లాడుకుంటున్నారు. మరి మీరు ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మనకి నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే గేమ్ చేంజర్ అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి 300 crores బడ్జెట్తో మనకి పాన్ ఇండియా లెవెల్లో మనకైతే రిలీజ్ అయితే కావడానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట. మరి ఇంకా మనకు వచ్చేసి ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుందో అయితే మనకి డిసెంబర్లో రావచ్చు, లేకపోతే 2025లో కూడా రావచ్చు అన్నారు. మరి చూద్దాం. ఇంకా మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే అందరూ వెయిట్ చేసేది అసలు పవన్ కళ్యాణ్ గారి హరిహరి వీరమల్లు అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి పార్ట్ 1కే 600 crores అని చెప్పేసి అయితే టాక్ అయితే వస్తుంది. కానీ నేను అనుకోవడం ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 కలిపి మనకి 600 crores అయితే మనకైతే ఈ మూవీ బడ్జెట్ అయితే కన్ఫామ్గా ఉంది. ఇంకా మనకి నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే దేవరా పార్ట్ 1 అనమాట. మనకి పార్ట్ 1 300 crores అంటే పార్ట్ 2 మనకి 300 crores మొత్తం. ఈ మూవీ వచ్చేసి 600 crores మనకైతే రాబోతుంది. ముందు మనకి పార్ట్ 1 కనుక చూసుకుంటే 300 crores. ఇంక మనకి నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే స్పిరిట్ అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకైతే 600 crores బడ్జెట్తో మనకైతే 2025లో కానీ 2026లో కనుక మనకైతే ఈ మూవీ అయితే వస్తుంది. 600 crores బడ్జెట్తో మనకైతే స్పిరిట్ మూవీ అయితే వస్తుంది. ఇది వచ్చేసి చాలా అంటే చాలా యాంగ్రీగా డేంజరస్గా అయితే ఉండబోతుంది అని చెప్పేసి బజ్ అయితే ఉంది. మరి చూద్దాం. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి విశ్వంబర్ అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి 300 crores మనకైతే చిరంజీవి గారు అయితే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనమాట. మరి మామూలుగా ఉండదు చిరంజీవి గారితో. ఇప్పటికి వచ్చిన గ్లిమ్స్ మామూలుగా అయితే VFX అయితే మామూలుగా లేవు షార్ట్స్ వచ్చేసి. ఇంకా మనకు నెక్స్ట్ కనుక చూసుకుంటే సలార్ 2 ఈ మూవీ వచ్చేసి మనకైతే 500 crores ఓన్లీ సలార్ పార్ట్ 2కి మాత్రమే. పార్ట్ 1కి వచ్చేసి 300 crores అయితే అయ్యింది అంటున్నారు దాదాపుగా. సో మనకు వచ్చేసి 800 crores 700 crores మనకైతే సలార్ మూవీ అయితే వస్తుంది. ఓన్లీ పార్ట్ 2 వచ్చేసి 500 crores. ఇంక మనకి నెక్స్ట్ మూవీ కనుక చూసుకుంటే KGF 3 అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకి 600 నుంచి 800 crores భారీ బడ్జెట్తో అయితే మనకైతే మన ముందుకైతే రాబోతుంది. మరి ఎప్పుడు వస్తుంది ఏంటో మనకైతే తెలియదు, కానీ మనకైతే పాన్ ఇండియా మూవీలో ఇది కూడా హై బడ్జెట్ మూవీ. ఇంక మన నెక్స్ట్ వచ్చేసి క్రేజీ అండ్ బజ్ మూవీ వచ్చేసి పుష్ప 2 ఈ మూవీ వచ్చేసి మనకి 500 crores అయితే వస్తుంది. పుష్ప 1 వచ్చేసి మనకైతే 200 crores. ఇప్పుడు పుష్ప 2 వచ్చేసి గ్రాండ్గా 500 crores అయితే మన ముందుకైతే రాబోతుంది అనమాట. ఇంకా మనకి జస్ట్ 1.5 months అయితే ఉంది. మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో కామెంట్ చేసింది. 2 monthsలో అయితే మనకు పుష్ప 2 అయితే వచ్చేస్తుంది. ఇంకా మనకి క్రేజీ ప్రాజెక్ట్ వచ్చేసి పాన్ వరల్డ్ మూవీ వచ్చేసి SSMB 29. ఈ మూవీ వచ్చేసి మనకి 1000 crores నుంచి 1500 crores 2000 crores అంటారు. మరి చూద్దాం. మరి ఎంతమంది ఈ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే మీరు బాగా వెయిట్ చేస్తున్న మూవీ ఏంటో కింద కామెంట్స్లో కామెంట్ చేసేయండి. నిజంగా తెలుగు మూవీ వాళ్ళ ప్రతి తెలుగు వాళ్ళు కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే మనకు వచ్చేసి ఇదివరకు మూవీ ఏంటి, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఏంటో మరి మీరే చెప్పచ్చు. చాలా అంటే చాలా గర్వపడే ప్రౌడ్ మూమెంట్ అనమాట. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మనమైతే మరి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్.